శ్రీమాత్రే నమః అండి. కార్తీక పురాణము 27వ అధ్యాయం. దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. మరలా అత్రి మహాముని అగస్త్యునకు ఇట్లు వచించెను. కుంభసంభవ, ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఈ విధముగా చెప్పెను. ఓ దూర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారములెత్తుట కష్టము కాదు. నీవు తపశ్శాలివి, నీ మాటలకు విలువ ఇవ్వవలెను. కాన అందులకు నేను అంగీకరించితిని. బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు. ఇటు భక్తులను కాపాడుట, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యం. నీవు అంబరీషుని అంటే భుజింపక వచ్చినందునకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశమునర్ప ఎంచినాడు. ఆ కారణమున విష్ణుచక్రం నిన్ను బాధింపబోనెను. ప్రజా రక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనము కాదు కదా. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములను ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింప చేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టి లాగినవాడును కాలితో తన్నినవాడును విప్ర ద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును విప్ర పరిత్యాగమనరించినవాడును బ్రహ్మహంతకులే అగుదురు. కాన ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపశ్శాలియు విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడునైతినే అని పరితాపం పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకు వెళ్ళు. అందువలన మీరు ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసునికి చెప్పి అంబరీషుని వద్దకు పంపెను దూర్వాస మహామునిని. అప్పుడు ఆయన కోపమంతా తగ్గి ఎప్పుడైతే సుదర్శన చక్రం తన కృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణమూర్తి చెప్పాడో అప్పుడు దూర్వాసముని శాంతించి అక్కడికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. అది 27వ అధ్యాయం సమాప్తము. మనము ఈ వ్రత విధానం మీకు నచ్చినట్లయితే చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి.